స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. స్టార్ టాక్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. శ్రీమతి శైలజా మిత్ర గారు రాసిన కవిత్వంలో శంఖారావం, మనోనేత్రం, నిశ్శబ్దం, సిల్వర్ లైన్స్, అంతర్మథన వేళ, అగ్నిపులు, రాత్రి చిగుళ్ళు, తడిసి ముద్దైన కాలం, సృష్టికేతనం, జన్మించటమే కవిత్వంగా ఎన్నో కవిత్వాలు రాయటం జరిగింది. అలాగే మరియు వీరు కథానికలు, తరంగాలు, అడ్డ, ఆధునిక పంచతంత్ర కథలు, వష్టి అనే కథానికలు రాయటం, మరి ఎన్నో నవలలు కూడా రాశారు. ఏ నావది ఏ తీరము అనే ఆంధ్రభూమిలో, ఆకుపచ్చని జాబలి, నేల మీద నక్షత్రాలు అనే చిన్నపిల్లల నవలలు, మరియు ఎన్నో సమీక్షలు, అనువాదాలు, ఎన్నో వ్యాసాలు రాసినటువంటి శ్రీమతి శైలజా మిత్ర గారిని మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నటువంటి ఆవిడ రచనల గురించి వారి ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే మీరు సాహిత్య సేవ 33 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఎన్నో రచనలు, ఎన్నో నవలలు, మీరు ఎక్కువ కవిత్వం మీద రాస్తూ వచ్చారు. అసలు ఈ సాహిత్య సేవ అనేది మీకు ఎక్కడ, ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయింది? సాహిత్యం అనేది మొట్టమొదట చెప్పాలంటే నేను సింగర్ అండి. ఓకే. చాలా ఏళ్ళగా అంటే ఐ వాజ్ ఇన్ బిఫోర్ మ్యారేజ్ అంతా సింగర్ని. తర్వాత కొన్నాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాయిస్ పోయింది. తర్వాత అప్పట్లో కొన్ని పాటలు రాసి కాలేజీ మ్యాగజైన్స్కి ఇవ్వటం అలా ఉండేది. చాలా డిప్రెషన్కి లోనైనప్పుడు మా అత్తగారు ఒక మాట అంది, నీది సంగీతమే కాదు కదమ్మా, సాహిత్యం కూడా నీలో ఉంది కదా, దాన్ని చూసుకో, ఎందుకంటే ఒకటి పోయినా ఇంకోటి ఉంది కదా అని చెప్పిన తర్వాత కూడా టక్కన మనకు పెట్టిన సాహిత్యం అనేది, ఒక కవిత్వం అనేది ఆల్మోస్ట్ వెంటనే వచ్చేది. అవును, అనుకుంటాము, మన మైండ్లోకి ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగా నేను చిత్తూరులో, మా ఊరు చిత్తూరు, అక్కడి నుంచి మ్యారేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టి పిల్లలు స్కూళ్ళకి వెళ్తుంటే 1995 నుంచి నేను రచన చేయాలని ఎలా ప్రారంభమైందంటే, విశ్వ సాహితీ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ వాళ్ళు ఒక పేపర్ చదువుతున్నప్పుడు దాంట్లో ఒక పోటీ పెట్టారు. సరే, ఒక పోటీకి మనం ఎందుకు రాయకూడదు సరదాగా అని మొదలుపెట్టాం. కరెక్ట్గా 1995 December 7th ఐ థింక్ ఆ రోజు మొదలుపెట్టిన దాన్ని ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. వితౌట్ ఒక రోజు భోజనం మానేస్తాను కానీ రైటింగ్ మాత్రం మానలేదు. ఏదో ఒక ప్రక్రియ, ఏదో ఒకటి పోటీలు రాయడము, ఎవరికైనా ఏదైనా కావాలంటే ఎడిటోరియల్ ఇవ్వటము, ఇలా చేయడమే అన్నమాట. అది మీరు రచనలు, కథల కంటే కూడా కవిత్వమే ఎక్కువ రాశారు. మీరు రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో రీసెంట్గా మీరు రాసింది వష్టి అని, తర్వాత ఏమో జన్మించడమే కవిత్వం అని రకరకాల పుస్తకాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా మీరు కవయిత్రిగానే ఎందుకు తీసుకున్నారు? అంటే పోయిటరీయే రాయాలి అని మీ స్టార్టింగ్ లోనే మనము ఏం రాసేయాలని ఆలోచన ఉండదు. కవిత్వమే నాకు చాలా ఇష్టం. మొదటి నుంచి కూడా కవిత్వమే. కాలేజ్ డేస్ లో కూడా ఈనాడులో పడిన సృష్టి సంకల్పం అనే కవిత మొదలు. కానీ ఆ తర్వాత మనకి ఎన్నో ఆబ్స్టాకిల్స్ వస్తాయి, రాయడం కుదరదు అవన్నీ. తర్వాత నేను రాసింది పోయిటరీ రాద్దాం ఉన్నాను, కవిత్వమే రాయాలనుకుంటాను, కవిత్వమే రాశాను. అంటే మీకు ఎవరైనా ప్రేరణ ఉన్నారా? కవిత్వం అంటే వాళ్ళ కవుల వల్ల నేను అసలు అప్పటి వరకు నాకు కవులు కూడా తెలియదు. ఇంట్లో ఏంటి పిల్లలతో ఉండి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఏదో చాలా పెద్ద కవులు, శ్రీశ్రీ లాంటి వాళ్ళు, శేషేంద్ర శర్మ లాంటి వాళ్ళు వినపడ్డేవారు, సినారే లాంటి వాళ్ళు పేర్లు తెలిసేవి. వాళ్ళు ఏం కవిత్వం రాస్తున్నారో చూసే అంత కూడా లేదు. వాళ్ళు గొప్ప కవులు అనిపించేది. ఇంట్లో కొన్ని పుస్తకాలు వచ్చేవి ఇంటికి. వాళ్ళు స్రవంతి మ్యాగజైన్ ఒకటి వచ్చేది, ఇంకా చిన్న చిన్న వచ్చి దాని పోయిటరీ ఉండేది. కానీ మా ఫాదర్ ఏం చేశారంటే పుస్తకాలు అందరినీ ఇచ్చేవాడు కదా మాకు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ అమ్మా, దీనికి ఎడ్యుకేషన్కి పొంతన కుదరదు. ఎప్పుడైతే ఈజీ లిటరేచర్ అనేవారు దీన్ని, ఇది ఈజీ లిటరేచర్ మైండ్లోకి వచ్చేసిందంటే హార్డ్ లిటరేచర్ నీకు ఇంకా మైండ్లోకి రాదు. ఓకే, అందుకని రాయించేవారు కాదు. నేనెందుకు రాశానంటే, నేను కొంత నా చూసిన సిచ్యువేషన్స్, కొన్ని పరిస్థితులు, ఎదురైన పరిస్థితులు ఎవరికి చెప్పుకుంటాం అనే వేదనతోనే నేను ప్రారంభించాను. సినారే గారు అనేవారు, నువ్వు వింటున్నావు, నీకు ఎంత వేదన ఏంటి అప్పట్లో 30 years అప్పుడు ఇంత వేదన. ఆ వేదన అనేది ఒక లైఫ్ లో ఒక కోల్పోయిన సంగీతం కావచ్చు, తర్వాత కొన్నాళ్ళకి నాన్న పోవడం, ఇలా వన్ బై వన్ ఒక కొన్ని సమస్యలు. ఫ్యామిలీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏదో మిడిల్ క్లాస్ అంటే పడతాయి. దాంతో ఈ బాధలన్నీ కూడా నేను ఎక్కువ ఫీల్ అయిపోయేదాన్ని.
ప్రతి ఒక్కరికి ఉండేదే ఆ ఫీలింగ్ నన్ను కవిత్వంగా రాయింది. అంటే మీకు కవిత్వం రావటానికి ఇది కూడా ప్రేరణ అని చెప్పుకోవాలి. ఒక వేదన అంటే వేదనే నా ప్రేరణ. అవును. ఎందుకంటే మనిషిని నమ్మేటట్టుగా నమ్మాయి చెప్పాలని కూడా అవగాహన లేని వయసు అది. అవును. అప్పుడు ఏం రాస్తాం, ఏదో రాసుకుంటాం. రాసింది ఒక వ్యక్తి ఒక కవి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఒక కవిత్వం బాగా రాస్తున్నావు, ఎంకరేజ్మెంట్ వస్తే సో నేను కవిత్వం రాయగలనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పట్లో ఒక సంస్థ ఎంకరేజ్ చేయడం అలా వచ్చారన్నమాట. అలాగే కవిత్వం మీద మీరు రాసిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కొన్ని చెప్పండి వాటిల్లో. శంకరావం, మనోనేత్రం, నిశ్శబ్దం, అంతర్మదన వేళ, తర్వాత వచ్చిన తడిసి ముద్దైన కాలం, ఇవన్నీ పుస్తక సంపుట్లే. తర్వాత సిల్వర్ లైన్స్ అని ఇంగ్లీష్ డైరెక్ట్ రాశాను. రాతి చిగుళ్ళు ఒకటి రాశాను. తర్వాత ఇప్పుడు రాసిన జన్మించడమే కవిత్వం, అగ్ని పూలు అనే చిన్న కవిత్వాలు, మినీ కవిత్వం రాశాను. ఆ తర్వాత మినీ కవిత్వం కోవలోకి వచ్చింది నానీలు రాశాను. మీరు నాని అంటే ఒక మాట గుర్తొచ్చింది. అసలు ఫస్ట్ నాని అంటే ఏంటండి? నాని అంటే చిన్న కవిత్వం అండి, చిన్నది. అంటే ఈ రోజుల్లో ఈ ఒక ఫాస్ట్ యుగం ఇది. ఒక కథ పెద్ద కథ అయితే తిప్పేస్తున్నారు. పిల్లలు చదవాలంటే వాళ్ళకి 1 or 2 pages లో కథ ఉన్నా, ఒక 25 లైన్లో కవిత ఉన్నా చదువుతున్నారు. దాంతో ఏమవుతుంది, అలాంటి ఆలోచనలు గోపి గారు ఆయన ఆలోచించి చేసింది అనుకుంటాను నేను. నేను చాలా రోజులు పుస్తకాలు రివ్యూ చేసిన తర్వాత నేను రాసిన కొన్ని నానీలు, అంటే అన్ని చదివిన తర్వాత నాకు వచ్చిన రియాక్షన్ ఇది. అంటే ఇప్పుడు ఎపిసోడ్లు మానేసి రీల్స్ చూసినట్టు అంతే కదా. చాలా నాణ్యలు, దాదాపు 500 పుస్తకాలు దాకా వచ్చాయి నాణ్యలు. వచ్చిన తర్వాత నేను కూడా అప్పుడు రాసి కొన్ని తర్వాత సార్కి చూపించారు. సార్కి చూపించిన తర్వాత అమ్మ బాగా రాసావు, బుక్ తీసాను అని చెప్తే ఒక పుస్తకం ఈ మధ్య లేటెస్ట్ గా తీసుకున్నా, నానీల సాక్షిగా అని చెప్పేసి ఈ బుక్ రాశారు. మీరన్నట్టుగానే చిన్న పదాలు 24 అక్షరాలతో నాని ఉండాలి అని ఒక అక్షరం ఉంది నానికి అని చెప్పారు. అనంతమైన అర్థాన్ని ఇందులో గోచరించేలా కూడా చేశారు. నాకు ఇది ఒక్కటి చూసినప్పుడే అందులో చాలా డెప్త్ ఉంది అని అనిపించింది. ఒక చిన్న నాని అంటే నీది నాది, అది కూడా నేను అనుకుంటా. అప్పుడు విశ్లేషణ రాసినప్పుడు అంట నువ్వు నేనా నీది నాది, ఈ రెండు వస్తాయి. ఆ నువ్వు నేను కలిసి ఉన్నది కవిత్వం. ఏ కవిత్వం అయినా అందులో నువ్వైనా ఉంటావు, లేకపోతే నేనైనా ఉంటాను. నువ్వనే చోట సమాజం, నేననే చోట నా జీవితం. ఈ రెండు కలిస్తేనే కవిత్వం. అదే నాని. అంతే, అది నానిగా వచ్చింది. ఇందులో మీరన్నట్టు చిన్నపిల్లల్ని మనం పిలిచినట్టుగా బుజ్జి కవిత ఇది. ఆ బుజ్జి కవిత. మీరు నానీల గురించి చెప్పారు, జస్ట్ 2 నానీలు చదవండి మీరు రాసినవి. బిడ్డ కోసం గుడుల్ని చుట్టింది తల్లి, ఇప్పుడు ఆ మెట్ల మీదే ఆమె నివాసం. ఎన్నో ఏళ్లగా బిడ్డలు కావాలని తల్లిదండ్రులు దేవుళ్ళని మొక్కుతారు. ఆ తర్వాత ఆమె జీవితం ఏంటంటే ఆ మెట్ల మీదే అన్నట్టుగా రాస్తాను. తర్వాత బంగారం లాంటి అమ్మ పోయింది, బంగారం మాత్రం ఎంత చెప్తుందండి నిజంగా. ఎందుకంటే బంగారం లాంటి తల్లి పోతే అది ఎవరు గుర్తించట్లా. తర్వాత వచ్చి ఆ బంగారం గురించి ఆలోచిస్తున్నారు. అక్కడ నాకు కలచ వేసి రాసి నిజంగానే మేడలో 2, గుడిసెలో 7, సమాజపు ఛాయాచిత్రం. ఇప్పుడు సమాజం ఇప్పుడు అంతా ఉన్న జీవితాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నది 1, 2, గుడిసెల్లో పాపం పేదవాళ్ళు ఉండే చోట. ఇలాగా సమాజ చిత్రణ అంటే ఆ మనసుకు తోచినవి ఇలా రాసుకుంటూ వెళ్ళానమాట. జీవితంలో ఎన్నో అసలు మా తల్లి అమెరికాకి వెళ్ళింది. అమెరికాలో కూడా ఆమె చోటు వంటిల్లే అమ్మ కదా. అంటే నేను అమెరికాకి వెళ్తున్నానని చెప్తున్నా ఆనందంగా, కానీ నా స్థలం మాత్రం వంటిల్లే. అక్కడైనా ఇక్కడైనా ఒకటే. కానీ మనం ఏదో సంతోషంగా నా కొడుకు తిరిగి నేను వెళ్ళిపోతున్నాను అంటాం. అది నాకు బాధేసి రాసింది. వాస్తవ విషయాలు సూటిగా చెప్పేశారు. జీవితాన్ని మనం తరచి చూస్తే ఎంత కవిత్వం వస్తుందో చెప్పలేము. అసలు రాయలేనంత కవిత్వం వస్తుంది కరెక్ట్ గా తరచి చూస్తే. జీవించేస్తున్నాం కానీ ప్రతి క్షణాన్ని మనం పట్టుకోగలిగితే అది కవిత్వం వైపు కూర్చుంటుంది. ఇంత బాగా ఆలోచించలేం కదా. ఫస్ట్ అనాలిసిస్, నాకు ఎక్కడికి వెళ్ళినా సరే అనాలిసిస్ ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని నేను గ్రాప్ చేసుకుంటా, కథగానో కవితగానో మార్చేసాను. హ్యూమన్ రిలేషన్స్ కానీ 1 to 1 మన చూపించే స్వార్థం కానీ, ఒక్క నిమిషంలో చాలా స్నేహంగా ఉండి ఒక చిన్న విషయంలో తేలిపోవడం కానీ, దేనికి అంత పర్టికులర్ గా చూసిన వాళ్ళకి కవిత్వం అర్థమవుతుంది. నిశిత పరిశీలనే కవిత్వం అండి నిజం చెప్పాలంటే. అలాగే మీరు జన్మించడమే కవిత్వం అని శీర్షిక రాశారు, మీ గురించి చెప్పండి. అసలు మన జన్మే కవిత్వం.
నాకు ఒక్కొక్కసారి ఏమనిపించింది అంటే అసలు నేనేం రాయగలను, ఒక్కొక్కసారి బ్లాంక్ అవుతుంది మనకి లైఫ్లో. ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ బ్లాంక్ అవుతాయి, రాయలేము. ఆ సిచ్యువేషన్లో మనం ఏం రాయాలి అని ఆలోచించినప్పుడు నాకు ఒక్కరోజు అనిపించింది అనమాట, అసలు జన్మించడమే కవిత్వం కదా, జన్మే కవిత్వం కదా. మీరు ఏ కోణంలో చూస్తే ఆ కోణం కనపడింది అక్కడ. అంతే, జన్మించడమే కవిత్వం అయినప్పుడు ఇంకా నా కవిత్వం గురించి నేను ఎందుకు వెతుక్కోవాలి అనిపించింది అనమాట. అలా రాసి కవిత్వం అంటేనే కవికి మరో జన్మ. అమ్మ ఎన్ని బాధలు పడి నాకు జన్మనిచ్చిందో నాకు తెలియదు కానీ నాలోంచి కవిత్వం రూపుదిద్దుకున్నప్పుడల్లా నాకు మరో జన్మ ఎత్తినట్లుంటుంది, నేను మరో బిడ్డకు జన్మనిచ్చినట్లుంటుంది. పురిటి నొప్పులు వస్తున్నాయి అని చెబుతున్నారు మీరు. కవిత్వం రాయాలి అంటే అంత కష్టపడితే కానీ. ఉన్న జీవితం ఒక్క జీవితమే కదా. కవిత్వం ఏమో తరగని దాహంలా ఉంది, జీవితం చిన్నదైపోయింది కవిత్వం ముందు. అది నేను రాశాను. కొత్త కవిత్వాన్ని ప్రారంభించినప్పుడల్లా జీవితం చాలా పొడవుగా అనిపిస్తుంది. అసలే ఆశయాలతో నిండిన చిన్ని మనసు నాది, లక్షలాది కన్నీటి బొట్లతో అలరిస్తున్న ద్వీపం నాది. నేనేం రాయలేని అనుకుంటే అలా అనుకోవడం నుంచే నా కవిత్వం మొదలు. జన్మించడమే కవిత్వం అనే దాంట్లో అలా సాగింది. ఒక్కొక్కసారి మన కవిత్వం రాస్తుంటే మనమే కవిత్వం అయిపోయామా అనిపిస్తూ ఉంటుంది. ఆ శీర్షికలో నేను జన్మించడమే కవిత్వం రాశాను. నాకు పెద్దవాళ్ళంతా అడిగారు, శీర్షిక క్వశ్చన్ మార్క్ వేశారు, బొమ్మ ఏంటి, సృష్టి ఇది అక్షరం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బుక్ అయితే. మనం కవిత్వం రాసుకుంటూ పోతాము, లైన్ చాలా బాగుంది అని అంటారు అనేది క్వశ్చన్ మార్కే. ఒక్క చోట మనం ఎక్కడో ఒకటి ఆగుతాం. అలా ఆగిన పుస్తకం జన్మించడం కవిత్వం. అలాగే మీరు కంచిపట్టు కన్నీళ్లు అని రాశారు, దీని గురించి వివరించండి. కంచిపట్టు కన్నీళ్లు అనేది ఒక చోట ఒక సంకలనం కోసం స్త్రీల మీద జరుగుతున్న అకృత్యాలని అఘాయిత్యాలు చెప్పక్కర్లే, అందరికీ తెలుసు. దాని మీద చాలా స్ట్రాంగ్ కవిత కావాలి. నాకు అన్యాయం అయిపోతుంది, నాకు ఎవరో అన్యాయం చేస్తారు అని అది తక్కువ అయిపోతుంది. ఎక్కడ చూసినా అన్యాయం అయినప్పుడు మనకి ఇక్కడ వెనక్కి తిరిగి చూసిన ఏమీ లేదు. అలాంటప్పుడు రాసిన కవిత ఇది. అంటే కంచిపట్టు అంటే స్త్రీ అనే ఉద్దేశంతో కంచిపట్టు అంటే కంచిపట్టు కన్నీళ్లు అంటే ఏ రూపంలో ఉన్నా మనిషి, పట్టు చీరలో ఉన్నా, అమాయకంగా బిడ్డ పొత్తిళ్లలో పడుకున్నా, ఆమెకి స్థానానికి విలువ లేకుండా పోయింది ఒక స్త్రీ కనబడుతోంది వాళ్ళకి. దాన్ని అననాన్ని వాడుకుని విసిరేస్తున్న కాగితాలు అంటే మనిషిని వాడుకుని విసిరే చెత్తకుప్పల్లో పిల్లల్ని కని పడేస్తున్నారు. తల్లులు కూడా ఇలా అక్రమంగా బిహేవ్ చేసి తర్వాత పుట్టే బిడ్డల్ని రోడ్డు మీద పారేస్తున్నారు. కొంతమంది బిడ్డలు పుట్టక బాధపడుతున్నారు. ఇక్కడ నేను అనాలిసిస్ కోసం రాశాను. వికృతి చేష్టల అత్యాచారాల మరకలు, క్షణికావేశ చర్యల మధ్య గడ్డ కడుతున్న పాషాణ హృదయాలు, ఎంత కన్నీరు కార్చినా స్తంభిస్తున్న శూన్యాలే సమాధానం. ప్రపంచం అంతా అట్టుడిగిపోతోంది. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి ఇది చెప్పకూడదు తెలీదు. మనకి సినిమా మొదట్లో సిగరెట్ తాగొద్దు పెడుతూ ఉంటారు, దాని బదులు ఆడపిల్లని కాపాడండి, రేపు సృష్టికర్త ఆమెని మీ చెల్లిలాగో తల్లిలాగో చూడండి అని క్యాప్షన్ కూడా పెడితే బాగుండు. నేను చాలాసార్లు అనుకున్న సందర్భాలు నాకున్నాయి. ఏమో 10 సార్లు చదివితే ఒకళ్ళకైనా ఎక్కుతుందేమో అని ఆశ. ప్రతిరోజు అదే ఆలోచన. నిప్పంటిన అడవి మాదిరి, అది అడవి ఒక్కసారి అంటుకుంటే వదలదు. ఎప్పటికీ అంతు తేలని మదపుట్టేనుగుల మనసు లేని ఆకలి బీభత్సం. ఇక్కడ స్త్రీ పాత్రలన్నీ దేహాలతో సంభాషణ చేస్తున్నాయి. ప్రతి వేదన దేహం విడిచిన వస్త్ర సమూహం. ఎక్కడుంది రక్షణ, ఎవరికుంది వివేకం? ఇదో ప్రాణాంతకమైన నిశ్శబ్ద యుద్ధం. ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ బాధలు, ఆ బాధ చదివిన తర్వాత ఇక్కడితో నాకు ఆగలే. అందుకనే సృష్టికేతనం అని ఒక లాంగ్ పోయం కూడా రాశాను. మహిళల మీద వచ్చిన మొట్టమొదటి కావ్యం ఇది, దీర్ఘకావ్యం. ఈ బాధ తట్టుకోలేక జరుగుతున్న ఒక్కొక్కసారి మేము భోజనం కూడా చేయం. ఏ తల్లి కొన్ని వింటుంటే మన బిడ్డ ఎవరిదైనా బిడ్డే, తల్లి ఎవరికైనా తల్లి. అరే ఒక బిడ్డ ఎంత బాధపడిందా, ఎంత బాధపడి ఉండొచ్చు. ఓ చిన్న దెబ్బ మనకి తగిలితే రోజంతా దాన్ని చూసుకుంటూ ఉంటాం మనం, దానికి వేసి చూస్తూ ఏం చేయాలి. అలాంటిది నరక యాతన పడిన బిడ్డలు
అలా పడిపోయిన చచ్చిపోయిన శవాలు బతుకున్న శవాల్లో పడిపోయి ఉంటే ఒకటి యాసిడ్ పోస్తాడు, ఇంకొకటేమో మానభంగం చేసి చంపి పడేస్తాడు, ఇంకో ఇష్టానుసారంగా ప్రవర్తించి వెళ్ళిపోతుంటే విసిరేస్తుంటే మనుషులా వీళ్ళేమన్నా వస్తువులా? అంటే ప్రతిదాన్ని మీరు మనసుకు తీసుకున్నారు కాబట్టి మీరు అలా చెప్తున్నారు. నాకు ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది, స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అమ్మవారి అని అంటారు అంశే. అక్కడే మీకు ఎక్కడ చూసినా తల్లి హృదయంతో మీరు చూస్తున్నారు కాబట్టి మీకు బాధ వస్తుంది, దాన్ని రాయాలి అని గట్టి దీక్ష కూడా కలుగుతుంది. అందుకు మీరు ఆ వేదన అంత క్లియర్ గా రాసేదాకా నిద్ర పట్టలేదు. ఒక పుస్తకం అంతా ఒక ఆమె అన్నారు, మేడం మీరు రాశారు కరెక్టే, స్త్రీల వల్ల కూడా పురుషులు చాలా బాధపడుతున్నారు, అది మీరు కొంచెం అది కూడా మీరు ఒక లాంగ్ పోయం రాయాలి. ఉండండి, ఆ బాధ ఉంది నాకు. స్త్రీలంటే మన ఒక కోణం నుంచి చూశారు, అంటే ఒక కోణం చూశాను, ఇది అన్యాయం ఎక్కువలా అనిపించింది నాకు. ఒకప్పుడు వయసు వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టేవాళ్ళు, బిడ్డను కూడా మనం ఎత్తుకుని పోవాల్సి వస్తుంది కదా. మీరన్న దాంట్లో ఇప్పుడు తల్లి మనసు అని అన్నప్పుడు ఇక్కడ స్త్రీయా పురుషుడా అని ఉండదు, తల్లి తల్లే కదా. స్త్రీలలో కూడా అక్కడ ఆ కులపు స్త్రీ ఈ కులం కాదమ్మా, మనిషి ఒక మహిళ అంతే. ఏ మహిళ అయితేనేమి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ కాదు, ఆ వేదన తాలూకు కొంతమంది కొన్ని విషయాలు వింటా, ఢిల్లీలో జరిగిన విషయాలు విన్న తర్వాత నేను నమ్మను, మీరు నేను 3-4 రోజులు అనసహించలేదు. ఆ బిడ్డ వేదన తలుచుకుంటే ఈ రోజు కళలు వస్తాయి. పసిపిల్లలు ఎన్నో ఆశలతో జీవితంలోకి ఎంటర్ అవుతారు కదా, ఇష్టానుసారంగా వీళ్ళు విసిరేస్తుంటే ఈ సమాధానం ఏంటి? ఎవరు చెప్తారు ఈ సమాధానం? ఇప్పటికీ మనకి సరిగా లేవు చట్టాలు. ఇప్పుడు మనం ఎక్కడైనా వేరే కంట్రీకి వెళ్తే చట్టాలు అంత ఖచ్చితంగా ఉంటున్నాయి. ఈ పిల్లల మీద చేస్తున్న అకృత్యాలకి శిక్ష లేవా? ఇవాళ వాడు ఇష్టానుసారంగా ప్రవర్తించి వాడు నెక్స్ట్ డే బయటకు వస్తున్నాడు. ఇప్పుడు అలా వస్తున్నప్పుడు వాళ్ళ భయం ఎలా ఉంటుంది కదా, ఏదైనా తప్పు చేస్తే నన్ను దండించే వాళ్ళు ఉన్నారనే భయం వస్తేనే ఆ వ్యక్తి తప్పు చేయడం మానేస్తాడు. ఇంటికి తండ్రి భక్తి ఏమైనా అంటాడేమో అని భయపడితేనే బిడ్డ సరిగ్గా ఉంటాడు. తండ్రి ఏమండు వాడే వేస్ట్, మనిషి సరిగ్గా ప్రవర్తించక తాగి తిరుగుతున్నాడు అంటే బిడ్డకి భయం ఎలా వస్తుంది? ఆ వేదనలన్నీ రాశాను సృష్టికేతనంలో. ఆఖరికి కొన్ని పదాలు కూడా వాడేశాను. నాకు కొంతమంది సుధాకర్ గారు ఫోన్ చేసి మీరు అలా అన్నారు ఇలా అన్నారు, ఏ సార్ నాకు కడుపు మండిపోయింది సార్ నాకు. మా బిడ్డకు ఒకటే చెప్పేదాన్ని, కాలేజీకి వెళ్ళేది, అమ్మ ప్రమాదం మీ పక్కనే ఉంటుంది, అక్కడెక్కడ ఉంది కదా, నేను ఇక్కడ సేఫ్ అనుకోవద్దు, ప్రతి నీ చుట్టూ ప్రమాదం ఉంది. ప్రమాదం ఒకవేళ అంచునికి వచ్చినప్పుడు అరిచి గోల పెడితే సమాధానం కాదు, తెలివి ఉపయోగించాలి. ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి. ఫోన్లలో మాట్లాడుకుంటూ వాడు ఎక్కడికి తీసుకుపోతారు తెలియకపోవడం ఒకటి. రెండోది, కొంతమంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు డ్రైవర్ తోటి, తర్వాత కదలికలు గమనించడం, తర్వాత అక్కడ ఫోన్ చేసి ఈ ఆటో నెంబర్ నాది, నేను ఇక్కడి నుంచి వస్తున్నానమ్మా అని చెప్పడం. ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే మీరు బయటపడతారు. అరిచి గోల పెడితే ఇది ఒక మహా సబ్జెక్ట్ అవుతుంది ఇంకొకళ్ళకి. మనం ఎవరికి వస్తువు కాకూడదు, మనకు కాలక్షేపం మనుషులం కాకూడదు అని చెప్పేదాన్ని మా అమ్మాయికి. అలా చెప్పి తీసుకొచ్చి ఆ తర్వాత నేను అమ్మాయికి మ్యారేజ్ చేసిన తర్వాత రాసిన మరో కవిత. చాలా అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, పిల్లల్ని మనం ఎంత ప్రేమగా పెంచుకుంటామే, నిమిషంలో వాళ్ళు తీసతలు పడేస్తారు పిల్లలు. అది వాళ్ళు అలా ప్రవర్తించి మోసగించేసి వీళ్ళు కూడా మోసం చేస్తారా అంటే సబ్జెక్ట్ వేరే. నువ్వు ఇంత ప్రేమ అంటున్నావు, తీసుకెళ్తున్నావు, నమ్మి వచ్చిన ఆడపిల్ల నువ్వు ఏం చేయాలో అని తెలిసి చేయట్లేదా? నీకు బాధ నీకు అనిపించట్లేదా? అక్కడ నీ చెల్లి కనిపించట్లేదా? పోనీ అబ్బా అక్క లేదు చెల్లి లేదు, అమ్మ ఉంది కదా, నీకు అమ్మ కనిపించట్లేదా? అలా రాసిన తర్వాత అమ్మాయికి పెళ్ళయ్యాక నేను రాసిన కవిత ఇది. పంపించాలని నాకు లేదు, వెళ్ళాలని తనకి లేదు, కానీ తప్పదు, తాను వెళ్ళాలి, మళ్ళీ తాను ఎప్పుడు వస్తుందో అని నేను ఎదురు చూడాలి. అప్పగింతల వాళ్ళ నిస్సహాయతలో వెళ్ళిపోతున్న రోజున అమ్మ పిలిచావా అని తాను, ఏమ్మా నిద్ర రావట్లేదా అని నేను, రాత్రంతా కలవరింతలే. వెళ్ళక తప్పదని తనకు తెలియంది కాదు, పంపక తప్పదని నాకు తెలియంది కాదు, అయినా రేపటి కోసం నా ఎదురు చూపు, అద్భుతం ఏదో జరిగి తాను ఒక్కరోజు ఉంటుందేమోనని.
నిజంగా ఒక తల్లి యొక్క హృదయాన్ని ఆవిష్కరించారు ఇక్కడ మీరు. నాకే కళమ నీళ్ళు వస్తున్నాయి మీరు ఆ కవిత. ఈ ఒక్క చోట స్టేషన్ దాకా వెళ్ళిపోయాను అమ్మాయిని తీసుకుని, నిజంగా కళలు వచ్చాయి. స్టేషన్ లో రైలు వస్తుందేమో అని తాను, రైలు వచ్చేస్తుందేమో అని నేను. గమ్యం చేరేంత వరకు నా గుండె చప్పుడు తన వెంటే, తీరం దాటేంత వరకు తన చూపుల రెప్పలు నా వెంటే. వండర్ఫుల్. ఇది నిజంగా జరిగేదే ప్రతి ఇంట, ప్రతి తల్లికి కూతురికి. నేను అంటాను ఈ తత్వాన్ని, తల్లి తత్వాన్ని ప్రతి బిడ్డకి, ఆడపిల్లికి తల్లి తత్వాన్ని బోధించాలి, మగపిల్లవాడికి తండ్రి తత్వాన్ని తెలియపరచాలి. ఈ ఆర్తి అనేది వాళ్ళకి రాకపోతే రేపు పక్కనున్న వ్యక్తి మీద వీళ్ళు ఇచ్చే విలువలో తేడా వచ్చేస్తుంది. అవును, కరెక్ట్. సమాజంలో తల్లిదండ్రులు ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే సంపాదన అవసరం, ఎందుకంటే ఖర్చులు పెరిగాయి, జీవితం విలువలు పెరిగిపోయినాయి, కష్టంగా ఉంది, నేను కాదన్ను. కానీ పిల్లవాడికి ఇచ్చే ప్రతి విపరీతమైన స్వేచ్ఛ, అమ్మాయికి ఇచ్చే విపరీతమైన స్వేచ్ఛ, అక్కడ మీరు కొంచెం కానుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ జనరేషన్ మనం చెప్పలేం, కమింగ్ జనరేషన్ వాళ్ళతో ఆటలాడుకుంటారు వాళ్ళు. అవును. అలాగే మీరు మరో కవిత, ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నావు నాన్న అన్నారు. ఇది నాన్న గురించి చాలా లేటుగా తెలిసిందనా ఏమిటి ఇక్కడ? చిన్నప్పుడు తల్లిదండ్రులు కొంచెం చెప్తారు, ఏదైనా ఎవరైనా అన్నా కూడా అవన్నీ మామూలు అమ్మ, సొసైటీ అంతే, ఏదైనా అన్నా పట్టించుకోకూడదు. తర్వాత ప్రతిదానికి ఓవర్ రియాక్షన్, వాళ్ళెవరో పిలిస్తే మాట్లాడేయడం, వాళ్ళే కరెక్ట్ అనుకోవడం, ఇవన్నీ వాదనలు జరుగుతుంటాయి. తర్వాత తండ్రి పాత్ర ఆడపిల్ల దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా చూస్తే మాకు నాన్న చాలా చెప్పేవారు. నాకు మదర్ కంటే నాన్నతో చాలా అనుబంధం ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళం, అమ్మ తక్కువ మాట్లాడేది. దాంతో నాకు ఎక్కువగా నాన్న గురించి ఆలోచించడం, నాన్న ఏం ఎలా మాట్లాడుతా చెప్పడం, దాని మీద చాలా జీవితం గడిచిపోయింది. ఇంత వయసు వచ్చాక ఇప్పుడు ఒక్కొక్కటి కూర్చున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నాన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. నాన్న ఒక మంచం ఇచ్చారు నాకు, ఆ మంచం మీద చాలా రోజులు నేను ఇవ్వలేకపోయాను. ఆ మంచం నాన్నదే. నాన్న మాట్లాడుతుంటే ఉండేది ఆ మంచం మీద కూర్చున్నప్పుడల్లా, నిద్రపోతున్నప్పుడు నాన్నతో మాట్లాడుతుంటే అనిపించేది. ఆ బంధం అనేది ఒక్కొక్క దెబ్బ తగులుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చి రాసిన కవిత. నిజంగా ఆ వయసులో ఆయన చెప్పే అర్థం అవ్వకపోవచ్చు, ఆ టీనేజ్ లో మనே కరెక్ట్ అనిపించవచ్చు కూడా. లేటర్ గా లైఫ్ లో ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ అప్పుడు ఎందుకు చెప్పారు అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. మనం కూడా ఆ స్టేజ్ కి వస్తాం. ప్రతి నవ్వు వెనక నువ్వు ఉండాలని అని చెప్పారు మా నాన్న. ఒక మనిషి నిన్ను చూసి నవ్వాలంటే నువ్వులంటే డబ్బు. ఎలాంటి బంధం అయిపోయింది ఈరోజు, బంధాలు ఎలా అయిపోయాయి అంటే మనస్ఫూర్తిగా ఒక మనిషిని పలకరించే వ్యక్తులు లేరు. పలకరించిన తప్పనిసరిగా ఆమెతోనో అతనితోనో నాకు పరిచయం ఉండాలి, నాకు అవసరం ఉండాలి. పరిచయం కూడా కదా, అవసరం ఉండాలి. పరిచయం ఒకటి, అవసరం ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటాను. ఇంత జీవితంలో నేను ఏ ఉద్యోగం చేశాను కానీ రేడియో స్టేషన్లో కొన్ని రోజులు, మాకు పత్రికలో కొన్ని రోజులు, ఇప్పుడు కూడా పత్రికలో చేస్తుంటారు, ఆన్లైన్ పత్రికలు. కానీ స్టడీగా నేను ఏ ఉద్యోగం చేయలేదు, మొత్తం సాహిత్యానికి పెట్టుకున్నాను. జర్నలిజం చదివాను నేను. జర్నలిజంలో ఏదైనా ఎడిటోరియల్స్ కానీ ఎవరైనా అడిగితే ఇవ్వటం ఇలా చేసేదాన్ని. చిన్న చిన్న వార్తా విశేషాలు అంటే రాసిచ్చేవి. ఇంత చేసి ఇంత ప్రయాణంలో కూడా మనం ఎక్కడున్నాము అని తెలుసుకునేసరికి చాలా కాలం అయిపోతాం. నేను మా అమ్మాయికి చెప్తా, అమ్మాయికి కానీ అబ్బాయికి ఒకటి చెప్తాను, మాకు మా అమ్మ వాళ్ళు చెప్పలేదు, పెళ్లి చేసి పంపించారు అంతే, ఏం చెప్పలేదు, జాగ్రత్త అమ్మ అన్నారు అంతే. ఈరోజు ప్రతి దానికి అమ్మాయి నాకు ఫోన్ చేయగానే నేను చెప్తూనే ఉంటాను, అమ్మలో ఇది తప్పు నాన్న, నువ్వు చేసే తప్పు, నువ్వు ఆలోచించేది తప్పు. మేము ఒక అమ్మగా ఒక దెబ్బ వేస్తాం, అప్పుడు నీకు కోపం రాదు, కానీ అత్త ఒక్క మాట అనేది కోపం వస్తుంది కదా. ఆమె ఎందుకు అమ్మలా చూడవు అని ఎంత కాపాడుకుంటే బిడ్డ ఒక తల్లిగా అవుతుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే సమాజంలో కరువైందే ఇది కదా. ఒక మదర్ ఇవ్వాల్సిన డైరెక్షన్ కానీ గైడెన్స్ కానీ పిల్లలకి సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి సమాజంలో. మీరు అన్నట్టు కరెక్ట్గా వాళ్ళని ట్రీట్ చేస్తే వాళ్ళు ఎంతో హాయిగా సుఖంగా ఉంటారు ముందు. దాన్ని ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకి ఏం తెలుసు పిల్లలకి, ఇవాళ కని పెంచిన నీకు తల్లిదండ్రులు కరెక్టు,
కానీ అబ్బాయి తల్లిదండ్రులు కరెక్ట్ కాదు ఎడ చెప్తావు? అవును. ఏ రోజు నువ్వు వాళ్ళని కాదు నీ వల్ల మీ అత్తగారు గారు కన్నీళ్ళు పెట్టిందంటే ఆ రోజు నువ్వు ఓడిపోయినట్టే అమ్మా చెప్పు. మనం కొన్ని ప్రికాషన్స్ పిల్లలకి ఇవ్వకపోతే అవును. వాళ్ళకి కోపాలు ఉంటాయి. వాళ్ళు మనుషులే, ప్రేమతో కట్టి నీకు బాధ వేస్తే ఇంకొంచెం ప్రేమించు. మా నాన్న చెప్పిన మాట, ఇంకా నిన్ను బాధ పెట్టేస్తే ఇంకా కొంచెం ప్రేమించు. ప్రేమతోనే బంధాన్ని కలుపుకోవాలి తప్ప నువ్వు కోప్పడిపోయితే ఇంతకింత అవుతుంది. 10 ఏళ్ల సంసారంలో సెట్ అయ్యి ఈరోజు నేను మా అత్తగారు లేని నేను లేను అనే స్థాయికి నా కూతురు నేను తెచ్చుకున్నాను. కేవలం మీ ట్రైనింగే అది, అంతే. ఇంకేదో ఏం లేదు. నేను చెప్పి అదే మా అత్తగారు ఉందమ్మా, ఇప్పుడు ఆమె నాకంటే ఎక్కువగా చూస్తుంది. మనకు కూడా అది హ్యాపీ కదా. నేను మెడగొట్టుగా కానీ మా పిల్లల్ని చూసుకోవాలా. మా అత్త ఇప్పుడు ఏంటంటే ఏదైనా కొన్నానంటే అమ్మ ఆమెకి ఏదైనా కొనుమా అని ఇప్పుడు అంటున్నా. మనం ఎంత చెబితే వాళ్ళకి ఆత్మీయత వస్తుంది. అదే కదండి కొరవడింది ఇప్పుడు సమాజంలో. చెప్పాలంటే మీలాగా ఏ తల్లి ఇప్పుడు తల్లి చెప్పలేకపోతున్నారు, చెప్పట్లేదు. అందుకని వాళ్ళు అక్కడ ప్రేమ చూపించలేకపోతున్నారు. నిజంగా ఇప్పుడు అలా ఉండటం వల్ల ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. సో మీరు కూడా హ్యాపీగా ఉన్నారు కదా, దాన్ని చూసుకుని మనకు పిచ్చి పట్టిపోతుంది ఎవరికైనా. అది మీకైనా కొత్తగా మ్యారేజ్ చేసుకుని వచ్చిన తర్వాత ఏంట్రా ఇది ఇలా ఉంది, వాళ్ళు నచ్చరు వీళ్ళు నచ్చరు ఏంటో కంగారుగానే ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ నీకు సైలెంట్గా ఆకలింపు చేసుకుంటే కొన్నాళ్ళ పోతే అది నీళ్ళు అయిపోతుంది. అది నీ ఇల్లు అయిపోయే వరకు నువ్వు పోరాడాలి. నాది నీది అనే 2 మాటలు వస్తాయి చూసారా, అది వచ్చినంత వరకు నువ్వు ఆ ఇంటిని ఇల్లులో చూడలేవు. మనది అనుకున్నప్పుడే అది నాదే నీదే మాది, ఆ ఇల్లు నీది, ఆ వ్యక్తులు నీ వాళ్ళు. అక్కడ ఆయనది నాది ఏంటి, వాళ్ళమ్మ మా అమ్మ ఈ పదాలు పలకొద్దు అసలు, రాకూడదు. అమ్మే ఆమె ఇంకొక అమ్మ. నాది అనుకున్నప్పుడు ఇంకా కంప్లైంట్స్ కి ఛాన్సే లేదు. ఎంత కాలం అవుతుందో ఆడపిల్ల ఒక ఇంట్లోకి వెళ్ళి ఈ ఇల్లు నాది అనుకోవడానికి కొన్నేళ్ళు పడుతుంది. అక్కడ డిఫరెన్సియేషన్ వస్తుంది. నా జీతం అంటున్నారు, ఏంది నీ జీతం? అలా నీ భర్త అనుకుంటే నీకు ఏం తింటావు? కరెక్టే. మనం ఎన్ని చెప్పాలి కదా. ఇది ఒక్క సరేమ్మా నేను సంపాదిస్తే ఎవరైనా ఒక అమ్మాయి మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చినప్పుడు నేను సంపాదించిన డబ్బునే తీసుకుంటారండి, నేను ఇస్తేనే పెడతారు అన్నం నాకు అంటే నేను కొనుక్కున్నట్టే కదా అంటే. అది మరి నీ భర్త ఇస్తున్నాడు కదమ్మా, అది లెక్కకి రాదా? ఇక్కడ ఆడవాళ్ళు సంపాదించేదే వాళ్ళదిగా ఫీల్ అయ్యి చాలా నీది నువ్వని భావిస్తున్నావు, ఆ అబ్బాయి నాదనుకుంటే ఎంతసేపు నాన్న అయిపోయింది, రోడ్డు మీదకి వచ్చేస్తారు. అప్పుడు నీకు మిగిలిన డబ్బు ఒకటే. ఈ ఫ్యామిలీ మిగలదు. ఫ్యామిలీ ఒక కుటుంబం ఏర్పడాలంటే ఎంత ఓర్పు ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. కుటుంబానికి విచ్ఛిన్నం చేయడానికి అవసరం లేదు. నీది నాది అనుకున్న నా డబ్బు నేను మూట కట్టుకుంటాను. ఒక్క క్షణం చాలు, లక్షల రూపాయలు ఉంటాయి నీకు. ఒక అతను అన్నట్ట నా దగ్గర బోలెడు ఆస్తులు ఉన్నాయంట. నా దగ్గర ఏంట్రా నీకంటే ఎక్కువ అంతస్తులు ఉన్నాయన్నాడట. ఇంకొక అతను అన్న అంటే నా దగ్గర మా అమ్మ ఉందన్నమాట. ఎంత డిఫరెన్స్ ఉంది. అమ్మ ఉన్న ఇంటికి అమ్మ లేని ఇంటికి ఏం చేసుకుంటాం? పెద్ద బంగ్లాలో కూర్చుని కన్నీరు కార్చడానికి దేనికి? బంధం విలువ ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళకి? ఎంత ప్రక్షాళన జరిగితే ఈ పిల్లలు మళ్ళీ ఇళ్లలో ఉంటారు, మళ్ళీ పూర్వపు రోజులు వచ్చి సంసారాలు నిలబడతాయి అనే భేదం నన్ను ఇప్పటికి వెంట పడుతూనే ఉంటుంది. సరే మన ఇల్లు మనం క్లీన్ చేసుకుంటే ఇంకొక ఇల్లు మా ఎదురుకి వెళ్ళొచ్చు. చాలా సమస్యలు వస్తాయి నాకు. నేను బాగా చాలా వరకు నేను వద్దు అనుకున్న పిల్లల్ని కూడా నేను వెంటపడ్డా. ఎందుకు వద్దు ఏం కాదండి, వాళ్ళే చెప్పారు. లేదండి వాడు చాలా కొడుతు. నేను ఒకసారి అన్నా, మీ అమ్మ మాట పక్క పెట్టి నువ్వు మా ఇంటికి రాదు. ఏమన్నాడే అబ్బాయి? చెప్పింది ఇట్లా అన్నట్లా. నువ్వేమన్నావు చెప్పు. నువ్వు కూడా అన్నావు కదా, మరి నీ మాట సైడ్ అయిపోయింది, అబ్బాయికి బయటకు వచ్చేసి ఫోన్ చేయి. ఇట్లా చేయించిన రోజు కూడా ఉన్నాయి. మా అమ్మ తిడుతుందంటే మీ అమ్మాయి సంబంధం నీకు, ఆ అబ్బాయికి నువ్వు ఫోన్ చేయి, నీకున్నావు చెయ్యి. అది చేయించేసి నెక్స్ట్ ఈవినింగ్ కల్లా అబ్బాయి వచ్చేసాడు. చూడండి, అది ఆ మొదలు ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంపాదన కావాలి. నేను ఏ రోజు వదిలేసిన ఆనందాలు ఇప్పుడు తెచ్చుకుంటా నీ జీతంతో. కష్టం కదమ్మా, అది చాలా దారుణం అండి. కష్టంగా దారుణం ఇది. దారుణం. నీ జీతం తీసుకుని నేను బ్యూటీ పార్లర్లో పోతే ఆ పిల్ల జీవితం రేపు ఏంటి? ఆ పిల్ల తిన్నగా ఉండదు, చిన్నపిల్ల, దానికి తెలియదు. కొంతకాలం అయ్యాక తనకి తోడు కావాలంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ అమ్మాయి? వెళ్ళి ఇంకొక ఇంట్లో కుంపిడి పెడుతుంది.
ఏమండి చెప్పుకోవడానికి అసహ్యంగా అనిపిస్తుంది కదా మేడం, కాకపోతే అవును. వెళ్ళి ఇంకొక ఇంటిని ఎవరినో ఒకరిని మాట్లాడడం పెడుతుంది. అక్కడ Disturbance create చేయడం. తల్లి ఇవన్నీ ఆలోచించొద్దా? అవును. ఈ రకంగా ఆయన ఆలోచించిన అట్లా స్త్రీ పుస్తకాలు వచ్చింది. స్త్రీల మీద కవిత్వం ఇప్పటికీ రాస్తూ ఉంటాను, రాస్తూనే ఉన్నాను. తిడుతూ ఉంటాను. కాకపోతే స్త్రీవాదులు ఉన్నారు, బాగా రాశారు. అంతా కాకుండా నా బాధ నేను తెలియజేస్తున్నాను. మీరు వ్యక్తీకరించారు అందులో. అలాగే మీరు రాసిన కథల్లో శివోహం అనే ఒక కథ ఉందండి, దాని గురించి వివరించండి. నేను శివోహన్ రాసిన అప్పుడు రచనా పత్రికలో వచ్చిందండి, ప్రచురించబడి చాలా సంతోషమైంది. తర్వాత అతను మీ సబ్జెక్ట్ ఎలా దొరికిందమ్మా నీకు అన్నారు ఎడిటర్ గారు. అక్కడ పాడుపడిపోయిన శివాలయం ఉండేది. ఆ శివాలయాన్ని రోజు దాటుకుని వెళ్తుండేదాన్ని. అది ఏదో సమ్ కారణాల వల్ల ఆగిపోయింది. అక్కడ కుక్కలు, భిక్షగాళ్ళు అందరు చేరేవాళ్ళు. అది చూసి రాసిన కథ అది. ఓకే, శివోహం బాగుందండి. అట్లాగే భాష అని కూడా మీరు రాశారు. అంటే భాష అంటే దేని మీద రాశారు? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొచ్చేస్తాడు. తండ్రి ఉండడు. నేను రాసిన కథలో అమ్మాయిని తీసుకొస్తాడు. అమ్మకి చెప్తాడు, అమ్మ నేను పెళ్లి చేసుకున్నానమ్మా, అమ్మాయిని తీసుకొస్తున్నాను అంటాడు. కానీ ఏం చేస్తుంది తల్లి, సరే తీసుకురా నాన్న అంటుంది. తీసుకొచ్చిన పిల్లకి తెలుగు రాదు, ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. ఈమెకి ఇంగ్లీష్ రాదు. కొంతకాలం అబ్బాయి ఏం చేస్తా, ఏదైనా అడిగితే ఇదేంట్రా ఇలా కూర్చుంది ఇలా చేసిందంటే, ఆ అమ్మాయి నువ్వేం మాడినా అర్థం కాదమ్మా, తనకి ఇంగ్లీష్ తప్ప ఇంకా హిందీ తప్ప, నీకు అవి రెండు రావు, గమ్మునుండు అంటాడు. అని తర్వాత అమ్మాయి 1 వీక్ తిరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఈమె ఏం చేస్తుంది, పాత ఫోటోలు, మేము పెద్దవాళ్ళం ఏం చేస్తాం, ఆ పిల్ల అమ్మాయి రాగానే మా ఇంట్లో ఫోటోలు, నేను చిన్నప్పుడు ఫోటోలు చూపించుకుంటాం. చూపించుకుంటప్పుడు అన్నీ చూస్తూ నవ్వుతూ అన్ని ఆమె చెప్పేవన్నీ వింటూ ఉంటుంది. ఆమె బాధలు, భర్త ఉన్నప్పుడు ఆమె పెట్టిన ఆయన సంతోషం ఎంతగా ఉండేది, ఈరోజు ఎలా అయిపోయి చెప్పుకుంటూ ఉంటే అన్నీ వింటూ ఉంటుంది అమ్మాయి. చివరిన వెళ్ళొస్తానండి, ఒక 10 రోజులు అయిపోయాక వెళ్ళొస్తానని వాళ్ళ అత్తగారికి ఒంట్లో బాగాలేక పడిపోతుంది మంచమై, తనకి సేవలు చేస్తుంది. తను అడిగింది అందిస్తూ ఉంటుంది. తర్వాత అడుగుతుందన్నమాట, నేను వెళ్ళొస్తాను అత్తయ్య, నన్ను క్షమించండి, నాకు తెలుగు వచ్చు, మీ అబ్బాయి తెలుగు వచ్చని చెప్తే సమస్యలు వస్తాయని, భాష రాదని చెప్తే మౌనంగా బయటకు వచ్చేయచ్చని చెప్పాడంటే, పిచ్చిదాన్ని నాకు ఎప్పుడో తెలుసు తెలుగు వచ్చని, మీరేదో డ్రామాలు ఆడుతున్నారు, నా కొడుకు చెప్పు, వాడిని నేను కన్నాను కానీ నన్ను వాడి దానిలాగా చెప్పు వాడికి అంటుంది. ఆ అమ్మాయి అంటుంది, తొందరగా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తామండి, ఇక్కడ మీరు ఇలా ఉండడం ఇష్టం లేదంటుంది. అలా ఏం చేశారు. కానీ చాలా బాగుంది భాష అనే దాని మీద. అట్లాగే వష్టి, చాలా మంది పేరెంట్స్ అంటే ఈ పుస్తకం పేరు మీద వష్టి అని పెట్టారు. వష్టి అంటే మీనింగ్ ఏంటిని వచ్చింది, పర్షియన్ క్వీన్. పర్షియన్ క్వీన్ పేరు ఎందుకు పెట్టారు ఈ పుస్తకానికి అన్న. ఆమె కూడా మనం అనుకుంటాము ప్రపంచం చాలా చిన్నదిగా అనుకుని, నేనేం చేస్తాను, ఈ 4 గోడలు మా ఇంటి అక్క చెల్లెళ్ళు, నేను రాస్తున్న ఫ్రెండ్స్ ఇంతే జీవితున్నారు. మనం ఊహలో అనుకుంటాం, అమెరికా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు కదా, వీళ్ళు ఆ దేశం వాళ్ళు మనలాగే ఆలోచిస్తారా అనే ఫీలింగ్ చాలాసార్లు ఒక్కొక్కసారి వస్తుంది. కానీ భాష మారినా వాళ్ళ ఆలోచనలు ఒకటే. అక్కడ పర్షియన్ క్వీన్ పడిన బాధలు ఒక చోట చదివాను. చదివిన తర్వాత అరే నాలాగే ఉందే, పిల్లలు వెళ్ళిపోయారు, అఫ్ కోర్స్ వాళ్ళకి అటాచ్మెంట్ లేదు, కానీ ఆమె లోన్లీ అయిపోయింది, ఎవరు మాట్లాడరు, తను చనిపోదాం అనుకుంటుంది. చనిపోదామని డిసైడ్ అయిపోయాక అంతవరకు చెప్పాను. చనిపోదాం అనుకుని మళ్ళీ ఒక కారణాల వల్ల ఆమె రక్షించగలిగింది. నేనేం చేశాను, స్టార్టింగ్ ఆమె చనిపోవడంతో మొదలుపెట్టా కదా. చనిపోవాలనుకుంటుంది, 11 గంటలకు పెట్టుకుంటుంది, చనిపోవాలి, ఇంక ఎవరి కోసం ఉండాలి, పిల్లలు ఎవరి పాటికి బతుకుతున్నారు, నా కోసం ఎవరు పలకరించే వాళ్ళు ఎవరు ఉన్నారని. కరెక్ట్గా ఆ సమయానికి తలుపు చెప్పుడు. అప్పుడే ఎదురుగుండా ఉన్న అమ్మాయి వచ్చి, ఆంటీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, సీరియస్గా ఉందండి, నాకు భయం వేస్తుందండి అని చెప్తుంది. ఇది పెట్టాను వెళ్తుంది. ఒక పాప ఉంటుంది, ఆమె కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఉంది, అప్పుడు ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఈమె వెళ్ళి ఏదో మందులు అవి ఇవి, పెద్ద ఆమె కదా కాస్త చేసిస్తుంది. అక్కడ కొంచెం పరిచయం, ఇప్పుడంతా ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు కదా. ఆ అమ్మాయితో మాట్లాడి అమ్మాయిని అడుగుతూ ఉంటుంది. తను అంటుంది, ఏమండి అమ్మాయికి ఇట్లా ఏం పర్వాలేదులేమ్మా, ఇవి నొప్పులు కావు, భయపడాల్సిన పని ఏమి లేదు, నేను చూస్తున్నాను కదా, నాకు పర్వాలేదు చెప్పంటే, ఆంటీ మీరు నాతో ఉండండి అని అంటుంది. నాకు పని ఆమె తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ, మీరు నాతో ఇక్కడే పడుకోండి అంటుంది. సాధ్యం ఉందమ్మ ఇక్కడే పడుకుంటా అంట. అతను ఆలోచిస్తుందమ్మ, నేను మీ అబ్బాయి అతనేడి అంటుంది. వాడు వదిలేశారండి, వాడు మాట తీయకండి, ఆ ఒళ్ళు మండుతుంది
అంటే నేచర్ చూసారు అవును. అనేసరికి తనే చెప్పాల్సింది చెప్తూ ఉంటుంది, ఏంటి విషయాలు కనుక్కుంటూ. ఒకరోజు మళ్ళీ వచ్చిన తర్వాత అవన్నీ చెప్తుంది, నాకు కూడా ఎవరు లేరమ్మా, ఎందుకు ఉండాలనిపిస్తుంది ఒక్కొక్కసారి, అలా అనిపిస్తుంది అని. తర్వాత ఈ అమ్మాయిని చూసిన తర్వాత మొత్తం మారిపోతుంది. నాకు ఒక అమ్మాయి ఉంది ఇక్కడ, మళ్ళీ ఫ్యూచర్ కనబడింది. ఈ అమ్మాయి ప్రతిరోజు ఆంటీ నీకు మాకేదో హెల్త్ బాగాలేదు, తిన్నారా అడిగేవాళ్ళు దొరికారు. ఆమె కొత్త ఆశ వచ్చింది. మనం ఎదురుగుండా మనిషి వ్యక్తితోటి మాట్లాడకపోవడం వల్ల మనం ఎంత కోల్పోయాం కదా. తర్వాత కూతురు మళ్ళీ ఫోన్ చేస్తుంది, కొడుకు ఈ నాన్న నుంచి ఫోన్ చేయలేదంటే ఆ మైండ్ లో పోయింది. అలా మలుచుకుంటూ వచ్చి రాసింది ఫస్ట్. నైరాస్యం నుంచి మళ్ళీ ఆశ వైపు జీవితాన్ని చూపించారు. జీవితం అనేది అది ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి బతకాలని అనిపించదు. చాలే ఎంత రోజులు అవుతాం అనిపిస్తుంది. ఏదో మా గొప్ప గొప్ప వాళ్ళు ఏమైనా ఆస్తులు కాపాడుకోవడం బతుకుతారు, కానీ మ్యాక్సిమం జీవితాలు చాలే పోయి ఇంతకాలం పొద్దున లేవడం, తినడం, పడుకు, ఇదే మొనాటనస్ అయిపోయింది లైఫ్ అనిపిస్తుంది. కానీ ఒక అర్థం ఏదో ఉందిగా, ఆయన జన్మ ఇచ్చిన వాడు తీసుకుపోతాడు కదా, మనకి భయపడటం తొందరగా మనం ఎందుకు ఆలోచించాలి. అంటే ఇక్కడ మీరు ఒకటి రాశారు, ప్రపంచంలో ప్రతి మహిళకి ఇది ఉంది అని. అంతేగా ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి ఒక్క మహిళ ఎవరైనా కానీ ఎక్కడైనా ఉండండి, ప్రదేశం ఏదైనా అవ్వచ్చు, కానీ ఆలోచన విధానం ఒకటే ఉంటుంది అన్నట్టుగా. ఒకటే అంటే మనము ఇన్ని సంపాదిస్తున్నాం, పెద్ద పెద్ద పదవులు అధిరోహిస్తున్నాం, కానీ మనం ఎదురు చూసేది ఎవరు, ఎప్పుడు ఎక్కడ మనం పలకరించే ఒక పిలుపు, ఎవరైనా ఒక నేనైనా ఒక మా హస్బెండ్ అయినా ఏనా ఎలా ఉన్నావు, ఏంటి బాగున్నావా, తిన్నావా, ఎప్పుడైనా ఒకసారి కబుర్లు ఇవి ఉంటాయి. కరెక్ట్. ఇవి లేనప్పుడు నైరాస్యం అయిపోతూ ఒంటరిగా ఉన్నాయి మహిళలు చాలా మంది, ఎంత బాధపడుతూ ఉంటారు. నిజమే అన్నమాట, చాలా బాధపడుతూ ఉంటారు. నేనంట ఒక పర్టికులర్ పాయింట్ లో మనం అందుకనే బిజీ బిజీ బిజీ, యూ మస్ట్ బి బిజీ ఆల్వేస్. ఏదో ఒక పని పెట్టి క్రియేట్ చేసుకో. ఇప్పుడు నేను రాసిన దాని వల్ల నేనేం మా గొప్పదాన్ని అయిపోయి నా శిలా విగ్రహాలు ఎవడు పెట్టడు. మీరు మీ టైంలో ఎంగేజ్ చేసుకుని మీరు ఇలాంటి నేను వేరే ఆలోచన ఉంది, ఒక కథని జనాల్లో పంపిద్దాం, దీనికి రియాక్షన్ ఎట్లా ఉంది రాసుకుంటూ పోతూ ఉంటే మనకు ఒక వంట చేస్తాం, ఇంటి పనులు చేస్తాం, తర్వాత ఏదో ఒకటి రాసుకున్న తర్వాత ఇది బాగా వచ్చింది రోజు కదా, చాలా తృప్తిగా అనిపిస్తుంది, తొందరగా కట్టేస్తాను సిస్టమ్. అది ఆమె ఈ రోజు చాలా బాగా వచ్చింది, రాకపోతే రోజంతా కష్టపడినా ఒక సెట్ కాదు, ఒక కవిత కూడా సెట్ కాదు, అలా నడుస్తూ ఉంటాయి. దేని మస్ట్ సంథింగ్ ఏదో మన అవిగేషన్ క్రియేట్ చేసుకోవాలి. ప్రతి ఆడవాళ్ళు కూర్చుంటే ఏమవుతుంది, నాకెవరు లేరు, నన్ను ఎప్పుడో మా ఇంట్లో తిట్టింది, మళ్ళీ ఈ పిల్లలు ఎవరు అన్నది, ఎదురుంటి వాళ్ళు, ఇవే జ్ఞాపకం వస్తాయి. లేదా జరుగుతున్న సమాజంలో జరుగుతున్న విషయాలు తలుచుకుని బాధపడిపోతూ ఉంటాం, ఇంతకంటే ఏముంటది అక్కడ. దానివల్ల నిన్నే కాదు ప్రపంచంలో అందరూ అంటున్నారు. ఆలోచిస్తూ పోతూ ఉంటే ఇంకా అందరూ బాధపడుతూ కూర్చోవాలి అంతే. వాట్ నెక్స్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బాగా చెప్పారు. ఆడవాళ్ళు ఎవరైనా కానీ ఆడమగాని కాదు, ఇక్కడ బిజీగా ఉండటం అనేది చాలా చాలా అవసరం అండి. ఇప్పుడున్న పరిస్థితులకి చాలా అవసరం. అలాగే మీరు డబ్బు 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 అని ఒకటి రాశారు. అది సరదాగా మా ఇంటికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. ఒక గొలుసు పోయింది, ముగ్గు పెడుతుంటే పోయింది, అది తరిగేసింది, నా గొలుసు పోయిందా గోల పెట్టేసింది. నేను కథగా ఎలా మలిచానంటే దీన్ని, ఆమె గొలుసుపోవడం, ఆమె చేసి బాధపడటం చూసి నేను కొత్తగా సరదాగా మార్చాను. ఈ రోజుల్లో ఏంటంటే నా గొలుసు పోయిందని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వగానే కొన్నాళ్ళు ఎక్కడ ఏరియా అంటున్నారు, వాళ్ళు ఎలాగా దొరకరు. వీళ్ళ రోగం ఉంటుంది చూసారా, అయ్యో నేను ఇంత కష్టపడి కొనుక్కున్నాను, ఎలాగైనా చూసారంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న గొలుసుల్లో ఒకటి ఇచ్చేయండి రా అంటే తను వేసుకొస్తుంది. ఈ కథలో ఏంటంటే ఈ అమ్మాయి ఇలాగ గోల పెడితే భర్తకు ఆలోచన వస్తుంది, అదే దీని నెలలో గోల్డ్ లేదే, ఇది కదా గోల పెడుతుంది, ఇది అది పిచ్చిదే కదా అనుకుంటాడు. తర్వాత ఇంటికి వచ్చి నోరు మూసుకోండి, అందరూ వచ్చి ఓదార్పు చేస్తూ ఉంటారు చుట్టుపక్కల, మీరు నోరు మూసుకొని మీరు వెళ్ళిపోతాడు. కానీ అతను మనసులో ఉంటుంది, అసలు నేను ఈ గొలుసే కొనలేదు కదా, గొలుసు ఎందుకు గోల పెడుతుంది ఇది. తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్, మహిళలు కూడా రావడం, అన్యాయం సార్ అనడం, సరికి ఎస్ఐ అంటారనమాట. సరే మేమైతే వెతికి అంతమంది ఇప్పుడు ఎక్కడ పట్టాలి ఇవన్నీ చూస్తాం, టైం పడుతుంది, మీరు ఇట్లా ఏడుస్తుంటే ఎట్లా అని చెప్పి అక్కడ ఉన్న గొలుసులో ఒకటి ఇచ్చేయండి అయ్యా అని చెప్తే ఒక గొలుసు ఇస్తా. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి వేసుకుని రాత్రి భర్త అడుగుతాడు, అవునే నీకు ఎక్కడిది బంగారు గొలుసు ఎక్కడంటే, పోయా నువ్వు కొనవు
ఇంకోటి ఇట్లా చేస్తే ఒకటి వస్తుందని కొనుక్కున్నా నేను ఎంత కష్టపడ్డానంటే ఆశ్చర్యపోతా అట్లా ఎండ్ చేశా. ఇక్కడ చైతన్యం అనుకోవాలో తెలివైన మహిళ అనుకోవాలో అంటే చాలా వరకు ఈ జనాల్లో కొంత జరుగుతుందేమో చెప్పలేం కదా. చెప్పలేదు. కరెక్ట్, మీరు అనేది చాలా కరెక్ట్. అందుకు కూడా నేను రీజన్ చెప్తాను. నేను వస్తున్న దారిలో నాకు నలుపుస్తున్న గొలుసు ఉంటే లాగేసాడు పిచ్చివాడు అనుకున్నా. అది పిచ్చిది నేను చుట్టుపక్కల వాళ్ళు మేడం మీది ఏం చెప్పాలి, అవును రియాక్షన్ ఇచ్చేసి అది గుప్పించేది పర్వాలేదు అనలేను కదా. ఆ పోలేదు గుట్టిస్తే అప్పుడు నన్ను అన్నారు అనమాట, ఆమె అసలు ఏమి కదలేదు పట్టించుకోలేదు. అప్పుడు వచ్చింది ఆ కాలం. బాగుంది సరదాగా మనం ఇలా దీన్ని ఎలా కూడా వాడచ్చు. యాక్చువల్ గా అయితే నవ్వుకోవడానికి పనికొస్తుంది. నైస్ అండి. అలాగే మీరు రాసిన దాంట్లో మా అమ్మాయికి విడాకులు ఇప్పించండి అని ఉంది. ఏమిటిది? ఇది జరిగిన సంఘటన. మన చుట్టూ అన్ని కథలు కవిత్వాలే ఉంటాయి, ఎట్టకాలంతే. ఒక ఆమె వచ్చి ఒక లాయర్ దగ్గర మా అమ్మాయికి విడాకులు ఇప్పించండి అంది. రీజన్ అడిగింది ఆమె. తప్పనిసరిగా రీజన్ అడుగుతారు. రీజన్ ఏంటంటే రాత్రి వండింది పొగలు పెట్టద్దు అన్నాడంట. అంత చిన్న రీజన్. నేను ప్రాక్టికల్ గా విన్న విషయం. అంటే ఒక చిన్న విషయానికి ఆ తల్లి వచ్చి అడుగుతోంది. దాని గురించి నేను మా కథ మలుచుకుంటూ ఆ అమ్మాయి వెంటనే ఇంటికి వచ్చాడం, తర్వాత కొన్ని కారణాల వల్ల తెలుసుకుని వాళ్ళ అమ్మ చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోవడంతో మంచి బహుమతి వచ్చింది నాకు కథ. వెళ్ళిపోవడం ఇది జీవితం ఇది కాదని. ఇలాగా కథ, కవిత్వం, నవలలు 3 ఒకటి రాశాను. 3 ప్రచురించబడ్డాయి, రిలీజ్ అయ్యి. అలాగే బోల్డ్ వ్యాసాలు, సమీక్షలు 800 దాకా చేశాను. తర్వాత ఇప్పుడు విమర్శ రాస్తున్నా. సమీక్షలు ఏం చేసిన అనువాదాలు 12 పుస్తకాలు చేశాను. నిరంతరం ఒక రచనగా నేను మారిపోయాను. మీరే ఒక రచనగా మారిపోయారు. బాగుందండి. చాలా చాలా సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు మీరు. ఇంకా ఈ పుస్తకాలు ఎక్కడికి వెళ్తాయి, ఎవరు చదువుతారు అనేది మీకు అనవసరం. మీరు రాయదలుచుకుంది, మీరు చెప్పదలుచుకుంది చెప్తున్నారు. సమాజానికి కావాల్సిన విషయాలను మీరు. ఒక విషయం ఏంటంటే ఏ పుస్తకమైనా వెళ్ళాలి అంటే కూడా ఆ పుస్తకానికి అర్హత అంటే ఈ రోజు వ్యక్తి ప్రాధాన్యత ఎప్పుడైతే వచ్చిందో సాహిత్యానికి కూడా ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ కవిత్వం మెచ్చుకోవాలంటే నేనేంటి అనే ప్రశ్న వస్తుంది. ఆమె కవిత్వం మెచ్చుకుంటే నాకేమొస్తుందనే రోజులు వచ్చినప్పుడు కవిత్వం బయటికి వెళ్తాను నేను అనుకోను. బట్ కమింగ్ జనరేషన్ చూసారు, రాక్షస పిల్లల్లాగా వస్తారు, అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు, అనాలిసిస్ కూడా బాగా చేస్తున్నారు. ఇట్ మేబీ రావచ్చు. ఎంతో మంది కవులు ఒక పుస్తకం కనిపిస్తుంది. ఎప్పుడైతే అర్హత అదృష్టంగా మారిపోయిందో మనం అన్ని కోల్పోయాం. ఒక అవార్డు వచ్చినా, ఒక పురస్కారం వచ్చినా ఆమె అదృష్టం అంటున్నారు, ఆమె అర్హత అంటలేదు. అన్నిటికీ తేడా చూసినప్పుడు అనిపిస్తుంది నేను మంచి పని చేస్తున్నాను, నా మనసుకు తోచింది నేను రాస్తున్నాను. నాకు మంచి బాగుందని చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళు, మంచి వాళ్ళు చెప్పారు. మంచి అప్లాస్ వస్తాయి, మంచి పురస్కారాలు కూడా అందుకున్నాను నేను. చాలా పుస్తకాలు వచ్చాయి, గవర్నమెంట్. అయితే ఫస్ట్ మీ మనసుకి నచ్చిన పని మీరు చేస్తున్నారు. రిజల్ట్ ఏదైనా నా కుటుంబం శుభ్రంగా ప్రోత్సహించారు. అది చేయలేదు, సంపాదించలేదు, ఆయన ఎప్పుడు అనలేదు. నేను రాసుకుంటాను, ఇంతకంటే ప్రోత్సాహం అసలు నేను మొదటి వ్యక్తి అటు ఇటు చేయకుండా చూసుకోవాలండి అంతే. ఒక్కసారి అన్నారు అది కూడా లేదు. అక్కడ మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళకి ఏం కావాలి చేసి మనం ఏదైనా మన పని చేసిన తర్వాత నేను చేసుకుంటాను. ఎక్కడికి వెళ్ళాలన్నా పలానా వేరే ఊర్లో పిలుస్తారు గెస్ట్, తన సహకారం ఉంటుంది. అవి వెళ్ళు పర్వాలేదు, ప్రతి చోట రాసిన దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తే ఆయన ఇంగ్లీష్ బాగా పట్టు ఉన్నవాడు అక్కడ ముందు పెడతాను. ఇక్కడ గ్రామాటికల్ మిస్టేక్స్ ఏమంటే కరెక్షన్ చేస్తారు. ప్రోత్సాహం అండి ఇంటి నుంచే కదా మొదలవ్వాలి. అది ఫస్ట్ బేస్. మీకు అది 100% ఉంది కాబట్టి మీరు చేయగలిసింది చేస్తున్నారు. అది రిజల్ట్ ఎలా వెళ్తుంది, ఎక్కడి దాకా వెళ్తుంది, మీరు దాని గురించి ఆలోచించట్లేదు. అందుకే మీరు ఇంకా రాయగలుగుతున్నారు. నేను చెప్పాలంటే ఈ బుక్ ఇంకా వెళ్ళలేదు అనుకుంటే మనం తర్వాత ఎందుకు రాయడం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, పిలిస్తే ఎవరైనా వెళ్తారు, లేదు వాళ్ళు పిలవలేదా బాధపడను, మోర్ హ్యాపీ, టైం దొరికింది కూర్చుంటారు. నేను అప్పుడైతే ఆ బాధ పెట్టుకుంటామో వాళ్ళు పిలవలేదు, ఇది ఇవ్వలేదు, వీళ్ళు గౌరవించలేదు, అన్ని ట్రాష్ మైండ్ లో పెట్టుకుంటే కొత్త ప్రాబ్లమ్స్ వస్తే కొత్త రోగం కూడా వస్తుంది. ఆ ట్రాష్ అని గుర్తించడమే జ్ఞానం అండి నేను అనుకుంటాను. నేనైతే కొంతకాలం బాధపడినమాట వాస్తవం. బిగినింగ్ డేస్ తర్వాత నేను చెప్పాలి వెదగాలి.
అందరు పుట్టుకతోటి జ్ఞానులు ఎప్పుడు కారమ్మా. అవును. రాను 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 తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు అట్లానే ఉంటే ఎట్లా? అవును. ఈవెన్ మా రైటర్స్లో కూడా చాలామంది ఉంటారు. నేను ఒకటే అంటాను, ఏదైనా వచ్చిందా వెళ్ళు, గౌరవించు. వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, వాళ్ళ పదవి ఉందా, వాళ్ళ పక్కనే వాళ్ళ ఫోటో తీసుకుంటే గొప్ప వస్తుందా లేదా, ఈ అంచనా వద్దు. పసిపిల్లలు పిలిచినా వెళ్ళు, వాళ్ళు సదాగా ఉంటారు. పిలవలేదా, టెన్షన్ పడకు, వదిలే. అక్కడ నీకు నేను పిలవలేదంటే వాళ్ళు వద్దనుకున్న చోట నువ్వు వెళ్ళి పాకులాడి ఏం చేస్తావు? అవును. జీవితం అంతే కదా, అంతే కదండి. కావాలంటే వెళ్తాం, వద్దంటే వద్దు. మీరు అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మాతో మాట్లాడి ఇంతసేపు మీ అభిప్రాయాల్ని, మీ కథాంశాలని మాతో షేర్ చేసుకునేందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు. చాలా సంతోషం అమ్మా. నాకు కూడా నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఈరోజు చాలా ఫ్రెండ్లీగా, చాలా సరదాగా నా మనసులో మాటలు చెప్పుకునే అవకాశం మీరు ఇచ్చారు. మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్కారం. మీకు ఈ రోజుల్లో మన యూట్యూబ్స్ చాలా ఛానల్స్ వస్తున్నాయి, కానీ ఈరోజు నేను చూసిన స్టార్ వి ఛానల్ ముఖ్యంగా ఎంతోమంది గొప్ప వాళ్ళు వస్తున్నా సరే రచయితలని కవులని పక్కన పెట్టేస్తున్నారు. అలా కాకుండా మా రచయితలకి మా కవులకు గుర్తించి వారు మా అభిప్రాయాలను తెలుసుకునే తీరుగా వెళ్తున్న తీరు చాలా బాగుంది. నిస్వార్థంగా వాళ్ళు చేస్తున్న సేవ మరికొన్ని రోజులు, ఇంకా ఎన్నో రోజులు ఎంతోమందిని పలకరించాలి. వీళ్ళ ద్వారా ఎంతో మన మనసులో మాటలు బయటికి వెళ్ళాలి. ఎంతోమంది మాట్లాడాలనుకున్న వాళ్ళు హాయిగా మాట్లాడగలిగే అవకాశం ఇచ్చిన ఈ స్టార్ వి ఛానల్కి ఎప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్తాను. గాడ్ బ్లెస్ యూ మా. థ్యాంక్ యూ. స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.